నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. ఇలాంటి వార్తలు చూసినప్పుడే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతున్నాయన్న సంబరం కలుగుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసి సాధించుకున్న స్వరాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మన నిధులు మన దగ్గరే ఖర్చు చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనే దానికి ఇది ఓ నిదర్శనం. ఆర్థికంగా తెలంగాణ ఎంత బలంగా ఉందో వివరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక వివరాలను ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ ఆర్థికానికి జోష్. 16,01,5 కోట్లకు ఎన్ఎస్డిపి. ఏడాదిలోనే 10.8% వృద్ధి. తలసరిలోనూ వేగం. 4,18,931కి చేరిన ఆదాయం. కీలకంగా నిలిచిన సేవారంగం. నిర్మాణం, వాణిజ్యంలో గణనీయమైన పురోగతి. 6 ఏళ్లలో రెట్టింపైన ఆర్థిక పరిణామం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి బాటలో పయనిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ 2005-2006లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయంతో పాటు వ్యవసాయం, తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, ఇతర సేవా రంగాల్లోనూ వృద్ధి నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నికర రాష్ట్ర దేశీయోత్పత్తి 16,15,000 కోట్ల రూపాయలకు చేరింది. 2024-25లో ఇది 14,58,000 కోట్లుగా ఉండగా ఒక్క ఏడాదిలోనే సుమారు 1,57,000 కోట్ల మేర పెరిగి దాదాపు 10.8% వృద్ధి నమోదైంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం కీలక పాత్ర పోషిస్తున్న విషయం తాజా గణాంకాల్లో మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసులు, రవాణా, కమ్యూనికేషన్, ఆర్థిక సేవలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన కారణాలుగా మారాయి. వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్ల రంగం విలువ 2024-25లో 2,83,000 కోట్ల రూపాయలు ఉండగా 2025-26లో 3,31,000 కోట్లకు పెరిగి ఒక్క ఏడాదిలోనే దాదాపు 47,000 కోట్ల రూపాయల పెరుగుదల నమోదైంది. రియల్ ఎస్టేట్, గృహ యాజమాన్యం, ప్రొఫెషనల్ సర్వీసుల రంగం 2,99,000 కోట్ల నుంచి 3,34,000 కోట్ల రూపాయలకు పెరిగింది. హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో నిర్మాణం, రియల్ ఎస్టేట్, వ్యాపార సేవలు విస్తరిస్తున్న ప్రభావం ఈ గణాంకాల్లో క్లియర్గా ప్రతిబింబిస్తోంది. రవాణా, కమ్యూనికేషన్, ప్రసారాలకు సంబంధించిన సేవల విలువ 96,000 కోట్ల నుంచి 1,10,000 కోట్ల రూపాయలకు, ఆర్థిక సేవల రంగం 71,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెరిగింది. ఇతర సేవల రంగం 1,18,000 కోట్ల నుంచి 1,33,000 కోట్ల రూపాయలకు పెరిగింది. సేవా రంగంతో పాటు తయారీ రంగం కూడా రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో తన వాటాను పెంచుకుంటోంది. 2024-25లో 1,04,000 కోట్లుగా ఉన్న తయారీ రంగం విలువ 2025-26లో 1,13,000 కోట్ల రూపాయలకు పెరిగింది. నిర్మాణ రంగం కూడా 76,000 కోట్ల నుంచి 85,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మౌలిక వస్తువుల నిర్మాణం, పట్టణీకరణ, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సూచిస్తోంది. వ్యవసాయం, పశుసంవర్ధక, అటవీ, మత్స్య రంగాల విలువ 94,000 కోట్ల నుంచి 96,000 కోట్ల రూపాయలకు పెరిగింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో నమోదైన పెరుగుదల కూడా ఆర్బీఐ గణాంకాల్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది. 2020-21లో తెలంగాణ తలసరి ఆదాయం 2,25,734 రూపాయలుండగా 2025-26లో అది 4,18,931 రూపాయలకు చేరింది. మొత్తంగా ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో బహుముఖ వృద్ధి కనిపిస్తోంది. సేవారంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అండగా కొనసాగుతున్నప్పటికీ తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా చేరుతున్నాయా? వ్యవసాయ రంగ ఆదాయాలు, ఉపాధి కల్పన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, చిన్న పరిశ్రమల పరిస్థితి ఎలా ఉంది వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.